హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ పీజీ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రౌండ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉంటుంటే రౌండ్ 2, రౌండ్ 3 అనేది సైమల్టేనియస్గా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, రెండు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చింది. రెండింటికి కూడా సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీంట్లో ఒక ట్రయాంగిల్ రూల్ ఉంటుంది, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ పర్టికులర్ వీడియోకి సంబంధించిన రౌండ్ 2 రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరెవరు అండ్ ఎలిజిబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరు నాట్ ఎలిజిబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాంతోపాటు ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. సో వీడియోని లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. దాదాపు ఒక 20-30 మినిట్స్ వీడియో చేస్తే సో అట్లీస్ట్ ఒక 100 నుంచి 200 మందికి నచ్చాలి కదా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. లేదు సార్, మేము విజన్ అప్డేట్ని సపోర్ట్ చేస్తాము, మీతో మాట్లాడతాము, మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో బయట మీరు ఎక్కడో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ 10,000, 20,000, 30,000 ఏదైనా కన్సల్టేషన్స్లో పే చేయడం కన్నా ఒకవేళ మీరు విజన్ అప్డేట్లో జాయిన్ అయ్యి రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, సో మీకు కంటెంట్ తెలిసినట్టు ఉంటుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. సో మెంటర్షిప్లో జాయిన్ అవుదాం అనుకుంటేనే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదు అనుకుంటే ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను కన్వీనర్ కోటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ ఇట్ ఈస్గా మేనేజ్మెంట్ కోటా రూల్స్ కూడా ఇవే ఉంటాయి. ఓకేనా, సో నేను అన్ని రౌండ్స్కి సంబంధించి ఒకేసారి రూల్స్ చెప్పొచ్చు, కానీ చెప్పకుండా ఏ రౌండ్కి ఆ రౌండ్కి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో మీకు అర్థమవుతుంది. అన్ని చెప్తే ఒకేసారి చెప్తే అర్థం అవ్వట్లే అనమాట. సో ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. సో మనకు కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు ఏవైతే మనకు కొత్తగా సీట్స్, న్యూ సీట్స్ యాడ్ అయ్యాయో ఆ సీట్స్ అండ్ 5 గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 5 గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్స్ కూడా మనకు ఇప్పుడు రౌండ్ 2లో ఉంటున్నాయి. అవి కన్నర్ కోటాలో ఉంటాయి, మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, సో అవి ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి వాటిని మనం గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్లూడ్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకు ఇన్ సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ ఇద్దరికి ఒకేసారి రౌండ్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీని తర్వాత ఇన్ సర్వీస్ వాళ్ళకి రౌండ్ 3 ముందు కండక్ట్ చేసి దాని తర్వాత రిమైనింగ్ సీట్స్ ఏమైనా మిగిలితే నాన్ సర్వీస్కి కన్వర్ట్ చేసి అప్పుడు మనకు నాన్ సర్వీస్ కోటాకు సంబంధించిన రౌండ్ 3కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సో ఇదంతా మీకు తెలుసు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటే ఏంటి, సో మనకు ఎవరెవరు అంటే ఏమేమి రకాలు, ఏపీయూఆర్ అంటే ఏంటిది అండ్ ఇవన్నీ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. ఓకేనా, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు 23rd December 2025 నుంచి 9 PM నుంచి 25th December 4 PM వరకు మనకి ఇచ్చారు. 26th రోజున మీకు రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, 26th రోజున రిజల్ట్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ రౌండ్లో మనం ఎక్కడైతే వెబ్ ఆప్షన్ పెట్టామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఫస్ట్ రౌండ్లో పెట్టినట్టే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో 23,600 రూపీస్. ఓకేనా, 23,600 రూపీస్ అలాట్మెంట్ ఫీజు. సార్ నాకు ఫస్ట్ రౌండ్లో వచ్చింది, నేను ఆల్రెడీ పే చేశాను, నేను రిపోర్ట్ చేశాను, రౌండ్ 2లో కనుక నాకు అప్గ్రేడ్ అవుతే మళ్ళీ పే చేయాలి అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే, ఇది 1 టైం పేమెంట్ అనమాట. ఓకేనా, అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే 30,000 ఫీజు. ఓకేనా, ఇది సారీ ట్యూషన్ ఫీజు, ఇది మనకు అలాట్మెంట్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు అనమాట. సో క్లినికల్ డిగ్రీ కన్నర్ కోట అయితే 4,96,800, పారా క్లినికల్, ఇది ప్రీ క్లినికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది మనకు గవర్నమెంట్ కాలేజీలలో కన్నర్ కోటాలో వచ్చే ఫీజు, ఇది మేనేజ్మెంట్ కోటాలోని సెల్ఫ్ ఫైనాన్స్ బి కేటగిరీ అండ్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సి కేటగిరీ సీట్స్. ఇవే ఆ న్యూ గవర్నమెంట్ 5 కాలేజీలు: ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం. ఓకేనా, ఈ కాలేజీలు ఒకవేళ కావాలనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, సో వెబ్ ఆప్షన్ పెట్టడానికి మనకు 25th 4 PM వరకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో మనకి ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రౌండ్ 2 అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకొని పెద్దగా ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా, కట్ ఆఫ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, కొద్దిగా మినిమం చేంజెస్ ఉంటాయి కానీ మరీ అంతలా ఉండవు. ఎందుకంటే న్యూలీ సీట్స్ యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం ప్రీవియస్ ఇయర్ కన్నా కొంచెం చేంజెస్ ఉండొచ్చు కానీ మరీ అంతలా అయితే ఉండవు. ఓకేనా, సార్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రెండు సైమల్టేనియస్ ఇస్తున్నారు కదా, మేము రెండిట్లలో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మీరు రెండిట్లలో పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ రెండిట్లలో సీట్లు వస్తాయా? రెండిట్లలో సీట్లు వస్తాయి. సార్ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చా? ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక దాంట్లో అయితే కన్నర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా జాయిన్ కావాలి, అంతే. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు కన్వీనర్ కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి సేమ్ డేట్స్. ఓకేనా, 25th 4 PM లోపే మీరు వెబ్ ఆప్షన్ పెట్టాలి. ఓకేనా, రెండింటికి సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి, రెండింటికి అప్లికేషన్ చేసిన వాళ్ళు రెండింటికి పెట్టుకోవాలి. ఓకేనా, రెండిట్లలో కూడా నేను చెప్తున్నాను చూడండి ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే
కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న ప్రతి క్యాండిడేట్ ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్ అనే క్యాండిడేట్ ఎవరూ ఉండరు ఏపీలో. ఓకేనా, రౌండ్ 2కి అందరు ఎలిజిబుల్, సీట్ వచ్చినా రాకపోయినా. ఓకేనా, సో ఫస్ట్ కన్నర్ కోటా మాట్లాడుకుందాం. ఫస్ట్ రౌండ్ లో విభాషణ పెట్టాము, సీట్ అలాట్ అవ్వలేదు. రౌండ్ 2లో డైరెక్ట్ విభాషణ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్ జరిగింది, రిపోర్ట్ చేయలేదు. ఓకేనా, ఆ పర్టిక్యులర్ సీట్ ఏదైతే ఎక్సెప్ట్ చేసి మిగతా మళ్ళీ రౌండ్ 2లో విభాషణ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ రౌండ్ 2లో పార్టిసిపేట్ చేశాము, సీట్ అలాట్ అయింది. ఓకేనా, రిపోర్ట్ చేశాము, రిజైన్ చేశాము. మీరు కూడా విభాషణ పెట్టుకోవచ్చు. ఆ పర్టికులర్ రిజైన్ చేసిన సీట్ మళ్ళీ పనిచేయదు. సో నెక్స్ట్, సో ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాము అండ్ కంటిన్యూ అవుతున్నాము. సో రౌండ్ 2లో డైరెక్ట్ విభాషణ పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే డైరెక్ట్ రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన సీట్ నుంచి రౌండ్ 2లో కొత్తగా సీట్ అలాట్ అవుతుందో ఈ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి ఈ సీట్లోకి వచ్చి జాయిన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో ఆల్రెడీ ఉన్నాం సార్, రౌండ్ 2లో మేము విభాషణ పెట్టుకుంటున్నాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి, రౌండ్ 2లో ఏదైనా సీట్ అలాట్ అయిందంటే ఈ రౌండ్ 1 సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయి రౌండ్ 2 సీట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. నాకు మళ్ళీ రౌండ్ 1 సీటే కావాలి అంటే ఇవ్వరు. ఓకేనా, సో నెక్స్ట్, సార్ నాకు ఏఐక్యూ రౌండ్ 2 వరకు ఒక సీట్ ఉంది, ఆల్రెడీ రిపోర్ట్ చేసేసాను. ఓకేనా, నేను స్టేట్ రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కండిషన్ కూడా. నెక్స్ట్ క్యాండిడేట్, సార్ నాకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 సీట్ ఉంది, నేను కన్నర్ కోట రౌండ్ 2లో విభాషణ పెట్టవచ్చు. ఓకేనా, సార్ నాకు కన్నర్ కోట రౌండ్ 2లో సీట్ వచ్చింది. ఓకేనా, నేను మేనేజ్మెంట్ కూడా వదులుకొని వచ్చి కన్నర్ కోట జాయిన్ అవ్వచ్చు. సార్ మరి దీని రిజిగ్నేషన్ అయిపోయింది కదా, అవసరం లేదు, రిజిగ్నేషన్ మళ్ళీ ఇస్తారు. ఓకేనా, వదిలేస్తారు, చాలా ఈజీగా వదిలేస్తారు. సార్ నాకు కన్వీనర్ కోట నుంచి మేనేజ్మెంట్ కోటకి వెళ్తాను, చాలా ఈజీగా వదిలేస్తారు రౌండ్ 2లో. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సేమ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసా, సీట్ రాలేదు, డైరెక్ట్ సెకండ్ రౌండ్లో మేనేజ్మెంట్ కూడా విభాషణ పెట్టచ్చు. ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసా, సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, ఆ పర్టికులర్ సీట్ని వదిలేసి రౌండ్ 2 విభాషణ పెట్టచ్చు. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసా, సో మీరు కంటిన్యూ అవుతున్నా. సో ఇప్పుడు రౌండ్ 2లో కొత్తగా విభాషణ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఈ సీట్ ఒకవేళ రౌండ్ 2లో కొత్తగా సీట్ వస్తే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోయి ఈ సీట్ ఉంటుంది. నెక్స్ట్, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసా, రిజైన్ చేసా, నేను మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2లో సీట్ విభాషణ పెట్టవచ్చు. సో ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ ఉన్న రౌండ్ 2 వరకు సీట్ ఉంది, సో నేను పెట్టొచ్చు. ఓకేనా, నేను కన్వీనర్ కూడా రౌండ్ 1లో సీట్ ఉంది నాకు, నేను మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2కి సీట్ పెట్టొచ్చు. సో వస్తే జాయిన్ అవ్వాలా వద్దా అనేది అది గుర్తుపెట్టుకో, అది అట్లనే వదిలేసుకోండి ఇంకా. ఓకేనా, ఎందుకంటే అది సీట్ బ్లాకింగ్ అవుతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ, సో ఆల్రెడీ మీరు అందరు గ్రాడ్యుయేట్స్, మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే యూజీలోకి వెళ్తున్న పిల్లలు వాళ్ళకి చెప్తాము అంటే ఓకే, కానీ మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సీట్ బ్లాక్ చేయడం మర్చిపోండి. ఓకేనా, సీట్ బ్లాక్ చేయడం మర్చిపోండి. వస్తే జాయిన్ అవుతా అన్నది పెట్టుకోండి. ఓకేనా, వస్తే జాయిన్ అవుతా అన్నది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు చాలా ఈజీ అవుతుంది రూల్స్ రెగ్యులేషన్స్. సో ఈ 13th పాయింట్ ఉంది కదా, మొత్తం ఇవన్నీ అవే అనమాట. ఓకేనా, మొత్తం ఇవి అవే, ఇదే మీరు చదివితే అదే వస్తుంది. సో చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఈ 15th పాయింట్. సో దీన్నే ట్రయాంగిల్ రూల్ అంటారు. ట్రయాంగిల్ రూల్ అని ఎవరు అన్నారు, నేనే పెట్టిన పేరు ఇది. ఓకేనా, సో వాళ్ళు ఏమన్నారు, ఇది నేను నాకు స్టూడెంట్స్కి అర్థం అవ్వడం కోసం, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది పెట్టింది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ రూల్ ఏంటి అనేది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాలనుకోవట్లేదు. సో ఎవరైతే ఆ మెంటర్షిప్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి మేము చెప్పడానికి ట్రై చేస్తాము. చూడండి, ట్రై చేయండి. ఓకేనా, ఆ వీడియో చూడండి, ప్రీవియస్గా వీడియో, లాస్ట్ వీడియో చూసి ఇది చదవడానికి ట్రై చేయండి. కంప్లీట్గా నేను చెప్పిన పాయింట్లు దాటి ఎక్కడా ఉండదు. ఓకేనా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ రూల్ చాలా మంది క్యాండిడేట్కి. ఇది తెలుసుకోకపోతే ఎక్కడో దగ్గర స్ట్రక్ అయిపోతారు. ఓకేనా, సో ఇది మాపప్ రౌండ్కి సంబంధించిన రూల్, ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే. ఓకేనా, సో నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, సో రౌండ్ 2 ఏదైతే ఉందో ఇది డమ్మీ రౌండ్, పెద్దగా చేంజెస్ ఉండవు. కొత్తగా వచ్చిన న్యూ సీట్స్లో చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ నాట్ రిపోర్ట్ సీట్స్ ఉన్నాయి కదా, వాటిలో అక్కడక్కడే స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి పెద్దగా చేంజెస్ అనేవి ఉండవు. ఓకేనా, ఇది కన్వీనర్ కోటా నోటిఫికేషన్. సో మేనేజ్మెంట్ కోటాస్ నోటిఫికేషన్ కూడా సేమ్, S1 S2 S3. ఓకేనా, సో ఇవే న్యూ సీట్స్, సేమ్ టు సేమ్. ఓకేనా, సేమ్ టు సేమ్ టైం లైన్. ఇక్కడ 49,600 ఒకవేళ సీట్ వస్తే, సో ఫీజు వచ్చేసరికి 9,93,000, సో 57 lakhs ఫీజు. ఓకేనా, అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ వస్తే 9 lakhs ఫీజు, 29 lakhs ఫీజు సీక్యాట్. కానీ మీ దురదృష్టం ఏంటంటే ఒక్క సీట్ కూడా NRIలో లేదు. ఓకేనా, చెప్పా స్టార్టింగ్ నుంచి రోస్టర్ అని. ఓకేనా, సో చాలామంది సార్ నన్ను NRI పెట్టుకోమంటే
పెట్టుకోమని చెప్పినాం, ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. సీట్ ఉంటుందా అలాగే మనం చెప్పలేం. సీట్ మ్యాట్రిక్స్ వస్తేనే. ఒక్క సీట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎంసీ ఏలూరులో ఓబీజీలో ఒక్క సీట్ ఉందనుకోండి, సో ఫస్ట్ ఇయర్లో మనకి ఇది గవర్నమెంట్ కోటాలో ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ బీ క్యాట్లోకి వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ సి క్యాట్లోకి వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు సీట్ కాస్త మనకు బీ క్యాట్లో ఉంది కదా ఈ ఇయర్, ఒకవేళ సీటు అది నెక్స్ట్ ఇయర్ సి క్యాట్లోకి వెళ్ళిపోతుంది, ఓకే. దీనే రోస్టర్ అంటారు, అంటే అన్ని కేటగిరీస్కి మనం ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి కాబట్టి అలా ఉంటుంది అనమాట, ఓకే. ఈ ఇయర్ ఏం చేశారంటే మొత్తం సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ అంటే ఈ 9 lakhs సీట్కే ఇచ్చారు, ఎన్ఆర్ఐలో ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. సో ఒకవేళ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే జస్ట్ మనం ఎలిజిబిలిటీ కోసం తీసుకున్నది మాత్రమే, ఓకేనా. సో ఇవన్నీ రూల్స్ అండి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. సో S1A, S1B, S1C, S1B, S2, S3 ఇదే సేమ్ రూల్స్. సో ఇక్కడ చూడండి అందరు ఎలిజిబుల్. క్యాండిడేట్ రిపోర్టెడ్ అలాటెడ్ ఏ పర్టికులర్ స్పెషాలిటీ ఇన్ ఏ కాలేజ్ డ్యూరింగ్ CQ1, CQ2 విల్ నాట్ బి. సో అడిషనల్ పాయింట్, దీంట్లో ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆశ్రమ్ అనే మెడికల్ కాలేజ్ ఉంది, సో దాంట్లో ఓబీజీలో సీట్ ఉంది ఆల్రెడీ, ఓకేనా. సో ఆల్రెడీ రిపోర్ట్ చేసా, ఓకేనా, ఓకేనా. రిపోర్టెడ్ ఆర్ అలాటెడ్ ఏ పర్టికులర్ స్పెషాలిటీ ఇన్ ఏ కాలేజ్ డ్యూరింగ్ CQ phase 1 or phase 2 will not be considered for the same specialty in the same college under MQ, ఓకేనా. ఇది ఒక్కటి అడిషనల్ పాయింట్, ఓకేనా. ఇది ఒక్కటి అడిషనల్ పాయింట్. ఎవరికైతే కన్వీనర్ కోటాలో రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ, ఎందుకంటే రౌండ్ 2 రిజల్ట్ ముందు వస్తుంది కదా, ఒకవేళ ఆశ్రమ్ లాంటి కాలేజ్లో ఓబీజీ సీట్ ఉందనుకో, సేమ్ ఓబీజీ సీట్ అనేది మీకు MQలో అలాట్ చేయరు రౌండ్ 2లో, ఓకేనా. ఇది ఒక్కటి అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దాంతోపాటు ఇంకొకటి కన్వీనర్ కోటా అయినా మేనేజ్మెంట్ కోటా అయినా, సో ఆల్రెడీ కన్వీనర్ కోటాలు కానీ మేనేజ్మెంట్ కోటాలు కానీ రిపోర్ట్ చేసాం సార్ అంటే బై డిఫాల్ట్ ఆ సీట్ మళ్ళీ లాస్ట్లో ఉండిపోతుంది అనమాట, మళ్ళీ పెట్టాలా అని మీరు కొత్తగా అవసరం లేదు, ఓకే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్స్ రిపోర్టెడ్ ఆర్ అలాటెడ్ ఏ పర్టికులర్ స్పెషాలిటీ ఇన్ ఏ కాలేజ్ డ్యూరింగ్ CQ phase 1, phase 2 will not be considered for the same specialty in the same college under MQ irrespective of their web options. This rule, ఓకేనా, this rule implemented to maintain a fairness in admission process and to avoid seat blocking, ఓకేనా. ఇది అడిషనల్ యాడ్ చేశారు, ఓకే, ఈ రూల్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సేమ్ ఆప్షన్స్ సేమ్, ఓకే. మీకు కన్వీనర్ కోటా ఏదైతే ఉంటుందో సేమ్ అదే. అండ్ ఇది 14th పాయింట్ చూడండి, ఇదే ట్రయాంగిల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఏపీలో చాలా బెటర్ అన్నమాట, చాలా బెటర్ రూల్. సీట్ బ్లాక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ క్యాండిడేట్స్ ఎక్కడికక్కడ ఆపుతూ ఉండే రూల్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా 2024లో తీసుకొచ్చారు. అప్పుడు అనుకున్నాము ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ద బెస్ట్ రూల్ అవుతుందని, 2025 వరకు కూడా ఇది బెస్ట్ రూల్, ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఓకేనా. సో ఇది రౌండ్ 2 అనేది డమ్మీ రౌండ్ అయినప్పటికీ కూడా రౌండ్ 3 అనేది నాకు తెలిసి ఇండియాలో పర్ఫెక్ట్ రూల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, చాలా పర్ఫెక్ట్ రూల్, ఓకేనా. కన్వీనర్ కోటాకి అయితే 50,000 పెనాల్టీ కట్టాలి ముందే, సో ఇదైతే 3 lakhs పెనాల్టీ కట్టాలి మేనేజ్మెంట్ కోటాకి. సో ఇంకెవడు బ్లాక్ చేస్తాడు సీటు? సో ఇష్టం ఉన్నట్టు సీట్ పెట్టి జాయిన్ అవ్వకుండా ఉండడానికి ఉండదు అనమాట, డబ్బులు పోతాయి కాబట్టి జాగ్రత్త పడతా ఉంటాం, ఓకేనా. సో ఇదన్నమాట రూల్, గుర్తుపెట్టుకోండి, ఓకే. కన్వీనర్ కోటా రౌండ్ 3 పార్టిసిపేట్ చేయాలంటే 50,000 రూపాయలు కట్టాలి, ఏది ఏపీలో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 పార్టిసిపేట్ చేయాలంటే 3 lakhs రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాలి. ఇది నేను రౌండ్ 3 స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్తా, దానికన్నా ముందు ట్రయాంగిల్ రూల్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్. సో ఇక వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఎలా పెట్టాలి సార్ అంటే స్టార్టింగ్ నుంచి రూల్, క్యాస్ట్ కేటగిరీలు సీట్ మ్యాట్రిక్స్ సంబంధం లేదు, ఓకేనా. కనిపించే ప్రతిదీ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఒకటి జాగ్రత్త పడాలి, రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే జాగ్రత్తగా విభాషణ పెట్టుకోవాలి, ఓకేనా. సో వీళ్ళు ఎలా పెట్టుకోవాలి రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్? సో ఈ సీట్ మాకు ఓకే అనుకుంటే దీనికన్నా బెటర్ సీట్ పెట్టుకోవాలి, ఓకేనా. సో అలా కాకుండా ఆల్రెడీ ఇది బెటర్ సీట్ అయ్యి దీనికన్నా లీస్ట్ బ్రాంచ్ పెట్టామనుకోండి, అక్కడ సీట్ వస్తే ఇది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి. నేను జాయిన్ కాను అనుకుంటే ఈ సీట్ 2 సీట్లు పోతే మళ్ళీ రౌండ్ 3కి పోయి జాయిన్ అవ్వాల్సి వస్తుంది, పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. జాగ్రత్త, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఇది మాత్రమే. అండ్ ముఖ్యంగా సార్ AIQ రౌండ్ 2 వరకు రిపోర్ట్ చేసాం సార్, మేము ఏపీకి సంబంధించిన రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు సార్. ఇక్కడ సీట్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఇక్కడ సీట్ కోసం మళ్ళీ రిజిగ్నేషన్ విండో ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేస్తారు, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. వచ్చి ఏపీ రౌండ్ 2లో జాయిన్ అయ్యే ఆప్షన్ మీకు ఉంటుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చింది అనుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లేదనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. జాగ్రత్తగా రూల్స్ తెలుసుకోండి, సీట్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. అన్ప్రిడిక్టెడ్, ఓకేనా. రిజల్ట్స్ పీజీలో ఉంటుంది,
ఎవడు ప్రిడిక్ట్ చేయడు, నేను కాదు కదా ఇంకెవరు ఉండరు. జస్ట్ ఏదో చెప్తాం, రెఫరెన్స్ కోసం మాత్రం చెప్తాం, కానీ ఎగ్జాక్ట్గా ఈ క్యాండిడేట్కి ఇక్కడే సీటు ఇదే సీట్ వస్తుందని మాత్రం చెప్పడం చాలా 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 కష్టం. ఓకేనా? సో లేదు సార్ మాకు వేరే కన్సల్టేషన్ వాళ్ళు చెప్తున్నారంటే వెళ్ళండి, వాళ్ళ మాట వినండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ.